కాజ్ ఆఫ్ ద వార్ మనం మాట్లాడుకున్నాం ఒకసారి, ప్లేస్ ఆఫ్ ద వార్. ఎర్లియర్ మన కొత్త యుగంలో పురాణాల గురించి వాటి గురించి చెప్పినప్పుడు వాడెవడో ఒక రాక్షసుడు హిరణ్యాక్షుడు అనేవాడు వేదాలు దుబ్బుకి వెళ్ళిపోయి కింద ఎక్కడో 7 సముద్రాల కింద దాక్కుంటే ఆయన శాపలాగా వెళ్ళి చనిపాడు. తర్వాత త్రేతాయుగంలోనేమో సీతని రావణాసుడు ఎత్తుకుపోతే లంకలో దాస్తే ఓ బ్రిడ్జ్ కట్టుకుని రాముడు వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళి ఆయన చనిపాడు. తర్వాత పాండవులు కౌరవులు ఈ రాజ్యం ఎవరికి కావాలని వాళ్ళ రాజ్యంలో కురుక్షేత్రం అనే ప్లేస్ సెలెక్ట్ చేసుకుని, యాక్చువల్ దాని పేరు సెమంత పంచకం, వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి కురుక్షేత్రం. సో అక్కడ కొట్టుకుని చనిపోయారు. జాగ్రత్తగా మూడిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో కాజ్ ఆఫ్ ద వార్ ఈజ్ నాలెడ్జ్, వేదాలు పట్టుకెళ్ళారు. అండ్ ప్లేస్ ఆఫ్ ద వార్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ వేర్ యూఆర్ లివింగ్, ఎక్కడో డౌన్ ద సీ. ఓకే, నెక్స్ట్ దానికి కాజ్ ఆఫ్ ద వార్ ఇంకొన్ని తగ్గింది, ఒక అమ్మాయి ఫ్లెష్ కి వచ్చింది ఆ లెవెల్ కి సీత. ప్లేస్ ఆఫ్ ద వార్ ఇంకా తగ్గింది, జస్ట్ ఒక బ్రిడ్జ్ దాటి వెళ్తే చాలా అవతల. ఆ నెక్స్ట్ లెవెల్ కి కాజ్ ఆఫ్ ద వార్ ఇంకా తగ్గింది, పీస్ ఆఫ్ ల్యాండ్, లైఫ్లెస్ ల్యాండ్. ఈ ప్లేస్ నీదా, ఈ ప్లేస్ నాదా అని కొట్టుకున్నారు. ప్లేస్ ఆఫ్ ద వార్ ఇంకా దగ్గరికి వచ్చింది, వాళ్ళ 2 రాజ్యాల మధ్యలోనే ఒక ప్లేస్. ఇప్పుడు కాజ్ ఆఫ్ ద వార్ కలర్డ్ పేపర్, కొంతమంది దాని రూపీ అంటారు, కొంతమంది రెన్మిన్బే అంటారు, కొంతమంది డాలర్ అంటారు, కొంతమంది దిరామ్ అంటారు.